ఈ ఈ యొక్క లగ్నానికి అనుకూల వ్యతిరేక స్థితిలో ఉన్నాడా లేదా, లగ్నానికి పాపైనా కూడా కొన్ని చోట్ల యోగించవచ్చు. అలాగే చూసుకోవాలి. తర్వాత వచ్చేప్పటికి జాతక చక్రం చూడటానికి యోగి అవయోగిని కూడా చూడాలండి. అంటే మనం ఈ భూమి మీదకి రావటానికి మనకి సుఖాలు అన్ని అమర్చేది ఎవరు, మనకి ఇవన్నీ రాకుండా అడ్డం పడేది ఎవరు అనేది 2 గ్రహాలను మనం నిర్ణయించుకోగలగాలి. అది ఎక్కడ నిర్ణయం అవుతుందంటే యోగి అవయోగి. ఇవన్నీ ముందు ముందు క్లాసుల్లో అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ గ్రహాలు మనకి అవయోగి అయితే ఏం చేయాలి, యోగి అయితే ఏం చేసుకోవాలి, యోగి దుస్థానంలో ఉన్నా కూడా తన ఫలితాలు శుభ్రంగానే వస్తాయి, అవయోగి మంచి స్థానంలో ఉన్నా కూడా ఆ ఫలితాలు రావు. అలాగే యోగిని అవయోగిని చూసుకోవాలి. అలాగే బాధక కారకత్వాలు అధిపతులు ఆధిపత్యం పొందిన గ్రహాలు. ఇప్పుడు వచ్చేసేపటికి 8 అనగానే ఏంటి, శనికి సంబంధించింది. 8లో శని ఉన్నాడు అనుకోండి, ఆయస్థానానికి ఏమి ఇబ్బంది ఉండదు, మిగతా పనులన్నీ అవ్వవు అన్నమాట. 8లో శని ఉంటే అతనికి ఆయుష్కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, కానీ మిగతా అన్ని ఆటంకాలు జరుగుతాయి. అంటే అక్కడ ఆ గ్రహం బలపడిపోయింది ఆటోమేటిక్గా. ఇలాగ కారకత్వాలను కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళాలి. తర్వాత వచ్చేప్పటికండి ఇలాగే ముందుకెళ్తా ఉంటే మనం గ్రహాల యొక్క డిగ్రీలను బట్టి గ్రహాల యొక్క మనకి అనుకూల వ్యతిరేక ఫలితాలు మనం చూసుకోవచ్చు. అంటే ఒక రాశిలో 30 డిగ్రీలని 5 భాగాలుగా చేసినప్పుడు 1 నుంచి 6 డిగ్రీలోపు ఉన్నప్పుడు అది బాల్యగ్రహం, అంటే పసిపిల్లోడితో సమానం. అది ఎంత శుభత్వం ఉన్నా కూడా దాని ఫలితాలు మనకు రావు. అలాగే 6 డిగ్రీల కానించి 12 డిగ్రీల లోపు ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఒక 20% మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే 13వ డిగ్రీ నుంచి 24వ డిగ్రీ వరకు ఉన్నప్పుడు కుమార యవ్వన గ్రహంగా ఉంటుంది. అది మనకి లగ్నానికి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా చూసుకుంటే దాని యొక్క ఫలితాలు గట్టిగా ఇస్తుందా, వ్యతిరేకంగా ఉంటే గట్టిగా ఇస్తుంది, అనుకూలంగా ఉంటే వచ్చేటువంటి అదృష్టాలు కూడా మనకి గట్టిగా వస్తాయి అన్నమాట. ఇలాగా మనం ఒక రాశిలోని 5 భాగాల్లో ఉన్నటువంటి ఈ గ్రహం యొక్క అది వృద్ధాప్య స్థిత, మృతావస్థ స్థిత, బాలస్థిత, యవ్వన స్థిత, కౌమార స్థితి అనేది మనం చూసుకోవాలి. అలాగే మీకు ఒక్కో గ్రహం ఒక్కో రాశిలో ఉందండి. ఆ రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇది ఏ పరిస్థితిలో ఉంది, చర స్వభావంలో ఉందా స్థిర స్వభావంలో ఉందా. చర స్వభావం అంటే అతిగా కదిలేది, స్థిర స్వభావం అంటే నెమ్మదిగా కదిలేయి. ఇప్పుడు అదే మేష రాశి వచ్చేప్పటికి చర స్వభావం, అక్కడ శని స్లోగా కదులుతాడు కాబట్టి నీచ. ఇలాగ వాటికి కారకత్వాలను ఆపాదించడం జరిగింది. అలాగే మీకు ఇంకోటి వచ్చేసేపటికి ఓజో రాశి యుగ్మ రాశి అని చెప్తారు. ఈ గ్రహాలను ఇలా కూడా ఈ 12 బాక్సులలో వేసుకుంటే 6 రాశులు యుగ్మ రాశులు, 6 రాశులు ఓజో రాశులుగా నిర్ణయం పడతాయి. తర్వాత వర్ణాలు అంటే రాశిల యొక్క రంగులు, ఆ రాశుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క రంగులు, అనుకూల ప్రతికూలతలు, ఈ ఒకటి చూసుకోవాలి. అలాగే అగ్ని, మేషరాశి అగ్నితత్వం అనుకోండి, ఈ అగ్నితత్వంలో వెళ్ళి జలతత్వకారకత్వమైనటువంటి గ్రహం పడింది అనుకోండి, అప్పుడేమవుతుంది, తన జలతత్వ శక్తిని కోల్పోతుంది. ఆ కోల్పోయినప్పుడు ఆ గ్రహం 11లో ఉంది, లేదు మనకి మంచి ఫేవరబుల్ ప్లేస్లో ఉందని క్యాలిక్యులేషన్ చేస్తారు అందరూ. కానీ అక్కడ తన సహజతత్వాన్ని అది కోల్పోయింది, ఆరిపోయింది అన్న సంగతి అది మనం గ్రహించుకోవాలి అక్కడ అగ్నితత్వంలో. అలాగే భూతత్వంలో ఉన్న ఏ గ్రహం అయినా కూడా తన ఫలితాన్ని ఇస్తుంది కంపల్సరీ. అలాగే వాయుతత్వం వచ్చేసేపటికి అది కొద్దిగా ఇవ్వగలుగుతుంది, కొద్దిగా ఇవ్వలేని పరిస్థితుల్లోకి వెళ్తుంది. అదే జలతత్వంలోకి వచ్చేప్పటికి పెద్దమైన గ్రహాలన్నీ నేమో ఫలితాలు ఇవ్వలేవు, చిన్నమైన గ్రహాలన్నీ వేగంగా ఫలితాలు ఇస్తాయి. అంటే బరువును బట్టి జలతత్వం అంటే ఏదైనా కానీ మునిగిపోయేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి దీన్ని మీకు ముందు అసలు ఇక్కడే సగం జాతకం అర్థమైపోద్ది. ఎప్పుడైతే అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం యొక్క దాంట్లో ఉన్నటువంటి గ్రహాలను క్యాలిక్యులేట్ చేయగలిగితే అసలు ఈ జాతకానికి ఈ గ్రహం ఎంతవరకు అనుకూలము, ఎంతవరకు ప్రతికూలము,
అనేది మనం గ్రహాల యొక్క తత్వాలని, అక్కడ రాసుల తత్వాలని చూసుకుంటా ఉంటే మనకు అర్థమవుతుంది. అలాగే ప్రతి నక్షత్రానికి 4 పాదాలుంటాయి. ప్రతి నక్షత్రానికి 4 పాదాల్లో గూడా రాసులకి ఎలాగైతే ధర్మ, అర్థ, కామ, మోక్ష స్థానాలు ఎలా ఇచ్చారో, నక్షత్రానికి కూడా 4 పాదాలకి 4 అలా ఇచ్చారు. ఈ 4 ఇచ్చిన ఆటిల్లో మనం జన్మించినటువంటి నక్షత్రం గాని, లేతే మన రాశిలో జాతక చక్రంలో ఉన్నటువంటి ఆ గ్రహము దేని మీద ఉంది? ధర్మంగా ఉందా? అర్థంగా ఉందా? కామంగా ఉందా? అంటే కోరికతో ఉందా? మోక్ష స్థితిలో ఉందా? మోక్ష స్థితిలో ఉన్న గ్రహం మనకేం చేస్తది? ఆయన అవయోగి అయ్యాడనుకోండి, ఇంకా దాని ఫలితం విపరీతం అయిపోయి, మనకి అనుకున్నయి అవ్వాల్సినవి దూరం అవుతా ఉంటాయి. అప్పుడేం జేయాలి? అది మనం ముందు ముందు క్లాసుల్లో మనం ప్రిపేర్ అవుదామండి. అలాగే తర్వాత వచ్చేసేపటికి దశాభాగాలు. దశాభాగాలు వచ్చేసేపటికి వాటి ఫలితాలు మామూలుగా మనం లెక్కేసుకుంటాం గానండి, దానికి చూడాల్సిన విధి విధానాలు గూడా ఉన్నాయి. అవి ముందు ముందు క్లాసుల్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ గూడా 120 సంవత్సరాలే చూస్తున్నారు. 120 సంవత్సరాలు కాకుండా వింశోత్తరి దశా సంవత్సరాలని 108. అంటే 12 రాశులకి నవాంశ పాదాలు 108 కాబట్టి 108 సంవత్సరాలు వింశోత్తరి దశా సంవత్సరాలు అంటారు. అలాగే యోగిని దశలంటారు. అవన్నీ 36. అవి 36 ఎందుకొచ్చినియండి? అవి ఒక రాశికి ద్రక్కణాలు 3. 1 డిగ్రీ కాడి నుంచి 10 డిగ్రీల వరకు ఒకటి, 11 నుంచి 20 వరకు ఒకటి, 21 నుంచి 30 వరకు ఒకటి ద్రక్కణాలు ఒక రాశికి 3 చొప్పున 12 రాశులకి 12, 3, 36 ద్రక్కణాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యరీత్యా చూసేప్పుడు ద్రక్కణం యొక్క దశలు చూసుకోవాలి. అలాగే ధనం గురించి చూసేప్పుడు హోరా లగ్నాలు హోరా రాశులు చూసుకోవాలి. హోరా సంవత్సరాలు. అంటే అది 24 సంవత్సరాలే వస్తది. ఇవి మీకు ముందు ముందు క్లాసులో చెప్పడం జరుగుతుందండి. అలాగే ఒక దశా సంవత్సరాలు ఒక దాంట్లోనే కదండి. మళ్ళీ జెమినికి వచ్చేప్పటికి మళ్ళీ చరదశ అని, మండూక దశ అని, స్థిర దశ అని, పదనాంశ దశ అని, ఇంకా ముందు ముందు దాంట్లో చాలా చాలా విధి విధానాలు ఉంటాయి. మన మీద అసలు ఏ దశ పనిచేస్తుంది? వింశోత్తరి పనిచేస్తుందా? అష్టోత్తరి పనిచేస్తుందా? ద్రక్కాణం పనిచేస్తుందా? హోరా సంవత్సరం హోరా దశ పనిచేస్తుందా చూసుకుంటే, ఆ దశ మనకు అనుకూలంగా లేనప్పుడు, ఆ దశ ఇదే పనిచేస్తుందని అనుకున్నప్పుడు, ఆ కాలాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కొంతమంది 7 సంవత్సరాలకు ఒకసారి ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది 10 సంవత్సరాలకు ఒకసారి ఇబ్బంది పడతారు. కొంతమంది సంవత్సరం బాగుంటే 2 ఏళ్ళతో బాగుండి మళ్ళీ ఇంకో సంవత్సరం ఇబ్బంది పడుతుంటారు. అంటే ఇక్కడ యోగిని దశలను క్యాలిక్యులేట్ చేసుకుంటే గనక మన మీద ఏ దశ పనిచేస్తుంది? యోగిని దశ పనిచేస్తుందా? హోరా దశ పనిచేస్తుందా? వింశోత్తరి దశ పనిచేస్తుందా? లేదా దశాంశ దశ. దశాంశ దశ అంటే ఒక రాశికి 10 దశలు దశాంశ అంటే 10 భాగాలు ఉంటుంది. 12 రాశులకి 12 పదులు 120. మనం ప్రస్తుతం పాటిస్తున్నటువంటి దశా సంవత్సరాలు 120 దాన్నే చూస్తున్నాం మనం. అది జాతకానికి అనుకుంటారు కాదండి. మన యొక్క వృత్తి స్థానమైన దశా సంవత్సరాలు అవి చూస్తున్నాం. అంటే మన పనులు అవ్వటం, అవ్వకపోవటం అనే దశ అనుకూలత, ప్రతికూలతల మీద అది ఎలా ఉంది చూసి దాని ప్రకారం వెళ్తున్నాం. దాని ప్రకారం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే 60% ఫెయిల్ అయిపోవటానికి కారణం ఏంటంటే ఏ వ్యక్తికి ఏ దశ పని చేస్తుంది, ఏ గ్రహం బాగా పనిచేస్తుంది, ఏ యోగం పనిచేస్తా ఉంది, ఇలా మనం జాగ్రత్తగా చూసుకుంటా మనం ముందుకి అడిగేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏంటంటేనండి నేను మెల్లిగానే చెప్తాను క్లాసు. జాగ్రత్తగా మీరు రాసుకొని ముందుకెళ్తే గనక దీంట్లో ఇంతకుముందు మీకు పరిచయం ఉందో లేదో తెలియదు గానీ, నేను చెప్పే విధానంలో గనక మీరు రాసుకుంటా వెళ్తే అంటే మా గురువు గారి దగ్గర మేము ఎలా అయితే నేర్చుకున్నామో అలాగే మీకు కూడా పూర్తి స్థాయిలో మీకు చెప్పడం జరుగుతది. అలాగే ఒక అగ్ని రాశిలో ఉందనుకోండి ఒక గ్రహము. ఆ గ్రహం మనకు ప్రతికూలతలో ఉందనుకోండి. దానికి ఏం చేయాలి? అగ్ని రాశిలో ఉన్నటువంటి గ్రహానికి మనం ఏం చేయాలి? అలాగే జలతత్వంలో ఉందనుకోండి ఏం చేయాలి? అలాగే భూమి నిమిత్తం భూతత్వంలో ఉందనుకోండి ఏం చేయాలి? ఇలాగ వీటికి రెమెడీస్ వేరే ఉన్నాయి. గ్రహం లగ్నరీత్యా దశ జరుగుతున్నప్పుడు గానీ, లేకపోతే దాని తాలూకా ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు గానీ, ఆ గ్రహము ఏ తత్వంలో ఉంది? ఏ తత్వం అయితే ఉందో ఆ తత్వానికి సంబంధించిన రెమెడీ పనిచేస్తేనే మనకు పనవుతది. ఉదాహరణకి అగ్నితత్వంలో ఉందనుకోండి, యజ్ఞం చేసుకోవాలి.
అందరికీ పాజిబిలిటీ కాదు. ఎక్కడన్నా మామూలుగా వినాయకుడి గుడిలో రోజు హోమాలు జరుగుతూ ఉంటాయి, అమ్మవారి గుడిలో హోమాలు జరుగుతూ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి మీకు తోచింది ఏదో ఒకటి అక్కడ పూర్ణఫలము లేకపోతే మన పూలు, తామర పూలు అమ్ముతారు. లేదా సమిధులు ఉంటాయి మీకు తెలిసిన ఏ ఒకటి ఒక ₹5 ₹10 కట్ట తీసుకెళ్ళి ఆ హోమగుండంలో వేశారనుకోండి, ఆ గ్రహం తాలూకా ఏమి తెలియదు గురుగారు, మాకు సాయిబాబా గుడి ఉంది, అక్కడ దునుంది. ఆ దునికాడికి వెళ్ళి మనకి ఏ గ్రహం అయితే దశ జరుగుతుందో అది అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో చూసుకొని, ప్రతికూలంగా ఉండి అది అగ్నితత్వ రాశిలో ఉందనుకోండి, ఈ సమిధులు తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలో వేసి వచ్చిన కాడి నుంచి దాని తాలూకా విపరీతమైనటువంటి ప్రెజర్ తగ్గిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం మారుతుంది. యజ్ఞం యొక్క రహస్యం అది. అలాగే ఉదాహరణకి భూతత్వం ఉందనుకోండి, యంత్రం కానీ రత్నం కానీ ధరించాలి, లేకపోతే పూజ చేసుకోవాలి. అదే జలతత్వం ఉందనుకోండి దానం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఆ దానం ఇవ్వటం మొదలెడతామో ఆటోమేటిక్గా అది ఎలాగైతే ఖర్చు అయిపోతుందో మనకి యొక్క నెగిటివిటీ కూడా ఖర్చు అయిపోద్ది. అదే వాయుతత్వంలో ఉండే అనుకూలంగా లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ గ్రహం తాలూకా క్షేత్రానికి యాత్ర చేయాలి. ఇలాగున్నాయండి. ధర్మార్థ కామ మోక్ష రాశులు అని చెప్పారు, అగ్ని భూతత్వ వాయుతత్వ జలతత్వ రాశులు అని చెప్పారు, అలాగే చరస్థిర రాశులు అని చెప్పారు, దిస్వభావ రాశులు అని చెప్పారు. ఇలాగ చెప్తూనే ఉండి చాలా 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 చెప్పారు. ఇవి మీకు చెప్పాలి అని అంటే మేము లాంగ్ టైం పెట్టుకున్నాము, కానీ ఇక మీ యొక్క ఇది ఎప్పుడైనా కానీ గోచారంలో మన నక్షత్రం నుంచి 7వ నక్షత్రం మీద గ్రహం యొక్క సంచారం జరిగేప్పుడు అనుకోకుండా సమస్యలు వస్తాయి. అవి చిన్న గ్రహాలైతే అంటే రవి బుధ శుక్ర చంద్రుడైతే 3 రోజులు, రవి బుధ శుక్ర అయితేనేమో ఒక 13 రోజులు, లేక అది కుజుడైతే ఒక 20 రోజులు. అదే పెద్ద గ్రహాలైనటువంటి గురువు కానీ రాహు కానీ కేతువు కానీ శని భగవానుడు కానీ అయితే మటుకు కొద్దిగా ఎక్కువ కాలం ఉంటాయి. ఎప్పుడు లేనిది ఆ టైంలోనే మనకి సమస్యలు నిద్రపోయి లేచి వచ్చినట్టు వస్తాయి అన్నమాట. ఇలాగ మనం ఒక్కోటి మనం చూసుకుంటా వెళ్ళాలి. అలాగే లగ్నం కానీ రాశి కానీ వర్గరీత్యా చూసుకున్నాం అనుకోండి, మనకు తొందరగా ఫలితాలు వస్తాయి. అవి ఏంటండి గురువుగారు అంటారు. దానికి వచ్చేసేపటికి 2 వర్గాలు, గురువర్గం శని వర్గం. ఏ వర్గానికి దాని అనుకూలం మిగతా గ్రహాల యొక్క దశ జరుగుతుంది అనుకోండి, కొద్దో గొప్ప మేలు జరగటానికి అవకాశం ఉంటుంది. ప్రతికూల దశ జరుగుతూ ఉందనుకోండి, ఒక 50% అవకాశం ఉంటుంది. అది ఉన్నటువంటి మిగతా కొన్నిట్లో చెడ్డగా ఉన్నా కొన్నిట్లో మంచిగా ఉంటుంది కాబట్టి దశాంతర దశల్లో వచ్చేటువంటి మార్పుల మూలంగా కొద్దిగా మేలు జరగటానికి అవకాశం ఉంటుంది. ఒక్క సెకండ్ అండి. అలాగే మీకు ఈ యొక్క జాగ్రత్త అవస్థలని అంటే ఈ అవస్థలు ఎందుకని ఆ రోజుల్లో పెద్దలు చెప్పారు అని చెప్పానంటే, ఒక్కో గ్రహానికి 12 రాసుల్లో ఉన్నప్పుడు 12 యొక్క రకాలుగా ఉంటాయండి. ఆ 12 రకాలు ఒకదానికి చెప్తానండి ట్రైలు, జాగ్రత్తగా మీరు చూడండి. ఆ అవస్థలు ఏంటంటే ప్రతి గ్రహానికి 12 అవస్థలు ఉంటాయండి. ఆ అవస్థలను ఏమంటారు అని అంటే శయనం అంటే నిద్రపోవటం, ఉపవేశావస్థ, నేత్రపాణి అవస్థ, ప్రకాశన అవస్థ, గమనావస్థ, ఆగమనావస్థ, సభాగత అవస్థ, ఆగమావస్థ, భోజనావస్థ, నృత్య లిప్తావస్థ, కౌతుకావస్థ, నిద్రావస్థ. ఇలాగ ప్రతి గ్రహానికి కూడా 12 అవస్థలు ఉంటాయండి. ఈ 12 అవస్థలు కూడా ఈ 9 గ్రహాలకి ఉంటాయి. ఈ గ్రహాల యొక్క ఈ అవస్థల యొక్క బలాబలాలు చూసుకుంటే మనం దాన్ని కూడా ఇంకొద్దిగా లోతుగా మనం చూడటానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. ఆ గ్రహాన్ని బలం చేసుకోవటానికో, లేకపోతే రెమెడీ చేసుకోవటానికో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాని పొజిషన్ని మార్చుకోవటానికో ప్రయత్నం చేయటానికి మనకి అవకాశం దొరుకుతుందండి. ఇంకొకటి అంటే
అలాగే తిథి దేవతలు, వార దేవతలు, షడ్వర్గాలు. షడ్వర్గాలు అంటే ద్రక్కాణము, హోర, నవాంశ, త్రిశాంశ, ద్వాదశాంశ. ఈ 6 వర్గాల్లో ఉన్నటువంటి గ్రహం మనకి షడ్వర్గ బలం పొందిందా, పొందలేదా చూసుకొని ఏ గ్రహం అయితే బలంగా ఉందో ఆ గ్రహం యొక్క అనుకూలతను పెంచుకుంటా మన సమస్యలను తగ్గించుకోవడానికి ముందుకెళ్ళొచ్చు అండి. అలాగే ద్రక్కాణం, ఏ ద్రక్కాణంలో ఏ గ్రహం పడితే ఎలా ఉంటుంది. అలాగే హోరాఫలం, అంటే హోరా అంటే 2 రాశులు వస్తాయమ్మా. ఒకటొచ్చి కర్కాటకము, 2 సింహము. దీంట్లో కొన్ని గ్రహాలు ఉంటే మేలు, దాంట్లో కొన్ని గ్రహాలు ఉంటే మేలు. లగ్నము కూడా 2 గ్రహాల్లో 2 రాశుల్లోనే పడుతుంది. మిగతా గ్రహాలన్నీ కూడా ఆ 2 రాశుల్లోనే పంచబడతాయి హోరా అన్నదానికి. అందువల్ల ఏంటంటే మనకు అక్కడ హోరాలో చూడటం మూలాన ఆ యొక్క అనుకూలత, ప్రతికూలతలు కూడా మనకు ఆ గ్రహాలను మనం తొందరగా నిర్ణయం చేసేసుకోవచ్చు. అలాగే నవాంశ. నవాంశ అనేప్పటికి సుమారు ఒక రాశిలో 12 డిగ్రీల మీద ఒక గ్రహం ఉందనుకోండి. అదే మేషంలో అయితే ఏమంటాం, జలరాశి అయినటువంటి కర్కాటకంలో పడుద్దని అంటాం. అదే వృషభంకి వచ్చేసేప్పటికి ఏమవుతుందండి, అక్కడికి వచ్చేప్పటికి వ్యయ స్థితి అయినటువంటి మేషంలో పడుద్ది. అంటే తన స్థానానికి 12లో పడుతుంది. అదే మిథునం కాడికి వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి 4వ నవాంశ అంటే ఏంటి అంటే 22 అంటే దశమంలో పడుతుంది అది వచ్చేసేప్పటికి. అక్కడి నుంచి దశమంలో పడినప్పుడు ఇది వృత్తి స్థానంలో ఎలాగుంటది. ఇలాగ నవాంశంలో కూడా పడ్డటువంటి గ్రహాలు రాశి చక్రంలోని యొక్క గ్రహం ఏ పాదం మీద పడింది, నవాంశలో ఏ రాశిలోకి వెళ్ళింది, అనుకూలత, ప్రతికూలత అలాగా చూడొచ్చు. అలాగే 1, 2, 3, 4లో ధర్మ అంటే మనం కరెక్ట్‌గా ఈ యొక్క దశ వచ్చినప్పుడు మనం కరెక్ట్‌గా ఉండాలి. అలాగే అర్ధ అంటే మనం ఎవరికన్నా న్యాయం చేయాలి అనుకుంటే కొద్దిగా ఆళ్ళకి న్యాయం చేస్తా ఉంటే దాని యొక్క బలం గ్రహం పుంజుకుంటది. అలాగే కామం అంటే మంచి కోరికలు నెరవేరటానికి బాగా అవకాశం ఉంటుంది. మోక్షము, మోక్షం అనేప్పటికి ఏంటంటే అది ఎండ్ కాబట్టి వీలైనంత వరకు దేవుడి గుడికెళ్ళటం ఇలాంటియన్నీ చేస్తా ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి గ్రహ అనుకూలత బాగా పెరుగుతూ ఉంటది. అలాగొచ్చేసేపటికి ద్వాదశాంశ ఈ షడ్వర్గులు చెప్పాను. తర్వాత లగ్న ఫలాలు ఇవన్నీ ముందు క్లాస్‌లో చెప్పడం జరుగుతుంది. రాజా హలో! ఏంటి? ఇలాగ మనము అది. ఇక నువ్వు చెప్పేది చెప్పు. ఒక గ్రహాన్ని ఎంత హలో గురువు గారు చెప్పింది విని కన్ఫ్యూజ్ పడద్దండి. 1 బై 1 చెప్తూ వెళ్తుంటే మీకు ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. ఎన్ని ఉంటాయి, ఎన్ని విధాలా ప్రతి చూడొచ్చు, క్లాసులో ఎన్ని కూడా రకాలుగా దీన్ని. ఒక్క నిమిషం రాజా. ప్రతి క్లాసులో కూడా అన్ని వివరంగా రాసుకునేటువంటి అవకాశం ఇస్తూ మీరు కొట్టిన తర్వాత రెండో దాంట్లోకి వెళ్ళటం జరుగుతుంది. దీనికి వచ్చేసేపటికి 200 పేజీల పుస్తకాలు 2 పుస్తకాలు పెట్టుకోవాల్సిందే. దగ్గర ఒక పుస్తకంలో అయితే ఒక 60 పేజీల దాకా గళ్ళు మీకు ఇప్పుడు టెంప్లెట్‌లో పెట్టాను చూడండి. ఆ ప్రకారము ఆ బాక్సులో యేసుకొని ప్రతిదానికి వివరంగా రాసుకుంటా వెళ్తా ఉంటే మెల్లిమెల్లిగా మీరు పుస్తకం ఓపెన్ చేసి చదువుకుంటా ఉంటే మీకు మేధస్సులో ఉండిపోతా ఉంటాయి. కానీ రాసుకునేది వివరంగా రాసుకోవటం మూలాన 1, 2 సార్లు రిమైండ్ చేసుకుంటే మనకి బాగా జ్ఞప్తిగా ఉంటదనమాట. మామూలు పుస్తకంలో ఉన్నట్టు 500 పేజీల్లాగా ఉందనుకోండి, అన్నీ మనకు గుర్తుండాలని ఉండదు. ఇప్పుడు దేనికి దానికి విడదీసి, విడమర్చి ఎక్కడ ఏ బాక్స్‌కి ఆ బాక్స్ రాయటం వల్ల మీరు తొందరగా, సులువుగా అన్నీ ఆ యొక్క రాశికి అప్లై చేయగలుగుతారు. ఓకే రాజా. అదండి ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి చెప్తుంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ ఏమేమి చెప్తారు, ఎన్ని రకాలుగా జాతకాన్ని విడగొట్టి చూడొచ్చు, ఒక్కొక్క గ్రహాన్ని ఎన్ని విధాలుగా చూడొచ్చు అని చెప్పేసరికి మీకు కొంత కన్ఫ్యూజ్ అయితే వచ్చి ఉండొచ్చు. కానీ క్లాస్ చెప్పేటప్పుడు వేరే రకంగా ఉంటుందండి. నిదానంగా 1 బై 1 టాపిక్ బై వెళ్తుంటే మీకు 40 డేస్ 45 డేస్ అయ్యేటప్పటికి అసలు మన జాతకం ఎలాంటిది, అవతల వాడి జాతకం చూడంగానే ఎలాంటిది అని తెలుస్తుంది. ఇంకో 20 డేస్ అయ్యేసరికి రిజల్ట్ తెలుస్తుంది. వీడికి ఫలానా ఇది జరుగుతుంది, ఫలానా చెప్తే వీడు బాగుపడతాడు అని తెలుస్తుంది. మీకు ఏదైనా కానీ 2 మంత్స్ అయ్యేటప్పటికి మీకు ఆల్మోస్ట్
జాతకం చెప్పటం చూడటం అన్ని వచ్చేస్తాయి. ఒక్క జైమిని పరాశర పద్ధతిలోనే మీకు ఆల్మోస్ట్ మొత్తం జాతకం చెప్పటం, రెమెడీస్, జపాలు, దానాలు ఇవన్నీ కూడా తెలుస్తాయండి. ఎవరన్నా ఏదన్నా అడగాలనుకుంటే అడగండి, ఒకసారి డౌట్లు ఏమన్నా ఉంటే అడగండి. సార్ చెప్పండి. జాతకం వేసేటటువంటిది ఏమైనా చెప్పే అవకాశం ఉందో? గురుగారు నమస్కారం అండి. జాతకం వేసేటటువంటిది ఏమైనా చెప్పే అవకాశం ఉందో? చెప్తాను సార్, అది కూడా. జాతకం వేయటం సరే సార్, సరే గురుగారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు సబ్జెక్ట్ లో ఇవన్నీ అంటే ఒక సబ్జెక్ట్ లో ఎన్ని విషయాలు ఉంటాయి? ఒక జాతకం వేసిన తర్వాత అప్లై చేయడానికి అండి మేము చెప్పేయండి కూడా. గురువు గారు నమస్కారం అండి. కానీ రాయటం కూడా చెప్తారు కదా? చెప్తామండి. ఆ రోజు యొక్క తిథి ప్రకారం సూర్యోదయం కాడి నుంచి మనకు లెక్కండి. లగ్న ప్రమాణాలు చెప్పాను అనుకోండి, 12 లగ్న ప్రమాణాలు. ఆ రోజు గడిచిన దాని కాడి నుంచి ఎంత టైం అయిందో మీరు దాంట్లో మీరు లెక్కేసుకుంటే ఏ లగ్నమో నిర్ణయించేస్తారు. దాని ప్రకారం మీరు ఇక వేసుకోవటమే. ఇక ఇవాళ అసలు అంత అవసరం కూడా పడట్లేదండి, యాప్లు వచ్చేసి. ఎక్కడ గురూజీ నమస్కారం అండి. అంటే హలో గురుగారు నమస్కారం, నా పేరు భార్గవాచార్యులు అండి. సార్ సవిచక్రం ఉంది, అపసవి చక్రంలో చెప్తారు సార్? అమ్మో, కాలచక్రం ఇప్పుడప్పుడే చెప్పడం కుదరదండి, అది చాలా లోతైన సబ్జెక్ట్ అది. ఓకే ఓకే. అంటే మాకు అంటే సవిచక్రం ద్వారా మాకు కొంచెం అలవాటు సార్. మా అపసవి చక్రం మాకు అంటే అపసవి చక్రం అలవాటు సార్. సవిచక్రం మాకు కొంచెం తడబాటు వస్తుంది. లేదండి, సవిచక్రమే చెప్పటం. ఎందుకంటే అపసవి చక్రం అనేది పాత వాళ్ళ పద్ధతి అండి. నేను చెప్పగలిగేది రాసులు, ఆ రాసుల్లో ఉండేటువంటి ఏమేమైతే రహస్యంగా పరాశర మహర్షి చెప్పాడో అవన్నీ విశదీకరించి విడమర్చి చెప్పడానికి నేను క్లాస్ మొదలు పెట్టానండి. సవ్యాపసవ్య చక్రం అన్నారు చూడండి. సవ్యాపసవ్య చక్రం ఒక కాలచక్రంలో చూస్తారండి. అది చాలా లోతైన సబ్జెక్టు. అది మీరు అది ఇప్పుడు నేర్చుకునే స్థాయిలో ఉండరు. దీన్ని బాగా మదిస్తే గానీ దాన్ని అర్థం చేసుకోవడానికి కుదరదు. ఓకే ఓకే సార్. అంటే మాకు సవ్య చక్రం అదే చక్రము కొంచెం అలవాటు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ గురించి. అదే అయ్యా, మీకు ఒక జాతక చక్రంలో అంటే లగ్న చక్రంలోనే 900 పాయింట్లు చెప్పడం జరుగుతుంది. D9 నవాంశం మీద ఒక 900 పాయింట్లు ఉంటాయి. ఒక మ్యాచింగ్ వస్తే జాతకానికి వైఫ్ అండ్ హస్బెండ్, ఈ జాతకం కుదురుతుందా కుదరదా, కుదిరితే ఎలా ఉంటారు వీళ్ళిద్దరి మధ్య, కుదరకపోతే ఏ ఏ ఇబ్బందులు వస్తాయి అని క్లియర్ గా తెలుస్తాయి. ఇప్పుడు ఒక సమస్య ఏదన్నా వచ్చిందంటే జాతక చక్రంలో కొన్ని చోట్ల అంత క్లియర్ గా తెలియకపోతే D9 తీయాలి. D9 లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు చెక్ చేస్తే క్లియర్ గా తెలుస్తుంది ఎక్కడ ఏం వరకు. నవాంశ చక్రంలో ఉండేటువంటి రహస్యమైనటువంటి సంకేతాలు ఎక్కడ ఎవ్వరూ ఇవ్వలేదండి. 972 పాయింట్లు అంటే ఒక గ్రహానికి 108 నవాంశ పాయింట్లు ఉంటాయి. 9 గ్రహాలు కలిపి 972 పాయింట్లు ఉంటాయి. మీరు అసలు మెయిన్ ఆ నవాంశ పట్టుకొని ఒక్కో గ్రహం ఏ స్థితిలో ఉంది చూసేస్తే ఆయన బలాలు ఏంటో మీకు తెలిసిపోతాయండి. ఇది ఇప్పుడు వరకు మీరు ఎక్కడైనా ట్రై చేయండి. 972 పాయింట్లు నవాంశ చక్ర రహస్య విధానం. అసలు ఈ మనిషికి ఈ గ్రహం అనుకూలమా ప్రతికూలమా అనేది ఆ 9 పాయింట్లతోనే చెప్పేసేయచ్చు. ద్రకాణాన్ని బట్టి అతను ఆరోగ్యవంతుడు అనారోగ్యం అని చెప్పేయచ్చు. 64వ నవాంశను బట్టి అతని యొక్క ప్రవర్తన తీరు, అతని పరిస్థితి ఏంటి చెప్పేసేయచ్చు. జైమిని పరాశర అండి. మెయిన్ పరాశర తర్వాత జైమిని, ఈ రెండు పట్టుకుంటే గనక మీకు సబ్జెక్ట్ మొత్తం వచ్చేసినట్టే. ప్రిడిక్షన్ ఇచ్చేయచ్చు, పొంతలను చూసేయచ్చు, రెమెడీస్ చెప్పేయచ్చు. గురుగారు ఒక చార్ట్ ఏమన్నా మీ స్టైల్లో శాంపిల్ గా ఒకసారి చూపిస్తారా? ఎవరన్నా అడగమనండి. వాళ్ళకి ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా బాగా చాలా మంది దగ్గరికి వెళ్ళాం కలిసి రాలేదు అన్న వాళ్ళు ఎవరో ఒకసారి చెప్తే చెప్పమనండి. గురుగారికి నమస్కారం అండి. నమస్తే అండి. నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారండి? చెప్పండి. 20వ తారీఖు. ఒక్క నిమిషం యాప్ ఓపెన్ చేస్తున్నాను.
20వ తారీఖు 2వ నెల ఆ, 1974 టైం అండి సాయంత్రం 6:17 ఏ ఊరండి? ఖమ్మం. మీ పేరు సార్? మాధవరావు, వెచ్చా మాధవరావు. మీకు వచ్చేసేపటికి సింహలగ్నం అయిందండి. ఓకేనండి. తర్వాత మీ రాశి వచ్చి మకర రాశి. సార్ అయితే గురువు గారు ఒక చిన్నదండి, ఆ రోజు ఏదైనా విశిష్టమైన రోజు అండి ఏమన్నా? ఏమండి? ఆ రోజు ఏమైనా విశిష్టమైన రోజు ఏమైనా ఉందా? ఆ రోజు మీరు చెప్పిన ప్రకారం తిథి వార నక్షత్రాల ప్రకారం ఆ రోజు విశిష్టమైన రోజు ఏమైనా? మీకు జాతకం చెప్పమంటారా? ఇప్పుడు నేను అవి చెప్పమంటారా? ఆ రోజు పంచాంగం చెప్పమంటారా? కాదండి, ఆ రోజు మహాశివరాత్రి. అది 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 ఏమైనా మీకు జాతకంలో అర్థమవుతుందా అడిగాను. అది పంచాంగం కదండి, పంచాంగం చూస్తే తెలుస్తుంది. ఓకే. ఒక్క 2 మినిట్స్ ఆగండి, చెప్పేది వినండి. ఇప్పుడు మీకు నేను ఒకటేనండి. ఇప్పుడు మీరు ఒకటి అడిగి ఒక టైము ఒక డేటు ఇచ్చారు. మీరు నేను రెండు మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకటి సింహలగ్నం సరిపోయిందా? ఓకే అండి, సరిపోయింది కదండి. తర్వాత శ్రవణ నక్షత్రం సరిపోయిందండి. 3వ పాదం. ఇక్కడ వచ్చేసేపటికి మీ జాతకానికి వచ్చేప్పటికి గురు కుజుడు బలం కోల్పోయారు. పంచమాష్టమాధిపతి అయినటువంటి గురువు, ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు తిథి దోషం వల్ల వారి బలాల్ని కోల్పోయారు. ఓకేనండి. ఆ తర్వాత చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు జ్ఞాతికారకుడై కుజుడి యొక్క ఆటంకాలు తరచుగా ఎదుర్కొంటున్నారు మీరు. ఓకేనండి. తర్వాత లగ్నాధిపతి అంటే మీ పూర్వీకుల యొక్క బలం కూడా పూర్తి స్థాయిలో మీ మీద లేదు. ఓకేనండి. ఏం సార్? చెప్పండి, పర్లేదండి. నేను దీంట్లో ముందుకు వెళ్ళాలంటే మీరు చెప్పాలంటే నాకు. గురూజీ రిజల్ట్ చెప్పండి, తర్వాత క్యాల్కులేషన్ పట్టుకెళ్ళి. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక లగ్నాన్ని ఐడెంటిఫికేషన్ చేసి పాయింట్లు చెప్తున్నాము రాజా. చెప్పండి, పర్లేదు గురుగారు, చెప్పండి, పర్లేదు. ఆ వ్యక్తుల యొక్క ఇది ఇక్కడ వచ్చేసేపటికి ఏమైందంటేనండి, కేతు గ్రహణ బట్టి శని ఉన్నాడండి, షష్ఠ సప్తమాధిపతి. షష్ఠ సప్తమాధిపతి కేతు గ్రహణం బట్టి ఉన్నాడండి. శని కేతువులు కలిసి ఉన్నారు సార్ మీ జాతకంలో. అవునవునండి. ఆ కలిసి ఉండటం మూలాన మీ యొక్క లాభం ఎప్పుడు కూడా మీరు అనుకున్నంత స్థాయిలో అమలు కావట్లేదు. వాస్తవేనండి, అది అమలు కావట్లేదు. మీరు ఇక్కడ మీరు చేయాల్సిందల్లా కూడా ఈ జాతకులు ఎవరైనా కానీ దుర్గని పట్టుకోవాలండి. దుర్గని ఎక్కడైతే పట్టుకుంటారో ఆ యొక్క మామూలుగా ఉండదండి. ఎందుకంటే శిరోభాగం మీద రాహు ఆధిపత్యం ఎక్కువగా ఉండి ఎంత ప్రశాంతంగా ఉన్నా కానీ ఆలోచనలు ఆగకుండా నిరంతరం ఏయోటి క్యాల్కులేషన్స్ జరుగుతూ ఉంటాయి ఈ వ్యక్తులకి. అవును, వాస్తవేనండి. ఏమండి? వాస్తవం నిజమేనండి. అది దుర్గని పట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే పాపగ్రహాల ప్రభావం తగ్గి శుభగ్రహాల ప్రభావం ఏదైతే గురుబుధుడు శుక్రుడు చంద్రుడి యొక్క అనుకూలతలు పెరిగి మీకు చాలా బాగుంటుందండి. ఓకే గురువుగారు. 2018 నుంచి 21 వరకు కొద్దిగా గడ్డుకాలం నడిచి ఉండొచ్చు అండి మీకు. నడిచింది. ఇక్కడ వచ్చేసేపటికి మీరు ఇంకా చేయవలసింది ఏమైనా ఉంది అని అంటే, ఎడమ చేతి మధ్య వేలికి కనపుష్పరాగం పెట్టుకుంటే అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎడమ చేతికండి? ఎడమ చెయ్యి మధ్య వేలికి కనకపుష్పరాగము. ఓకే. ఎందుకని అంటే ధనానికి సంబంధించి వస్తా ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో సద్వినియోగం అవ్వట్లేదు కాబట్టి రాబడి 10 పెరగటానికి అవకాశం ఉంటుంది. ఓకే. రెండోది, ఎవరైనా హ్యాండిక్రాఫ్ట్ కురూపి అయినటువంటి వారికి ఎవరికైనా సరే కిచిడి కానీ బిర్యానీ వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ ఇచ్చి
అతను తింటూ ఆనందపడుతూ ఉంటే చూస్తే మీరు అతను ఎలా ఆనందపడతాడో మీ జీవితం కూడా అలాగే ఆనందమయం అవుతుందండి. ఓకే ఓకే కిచిడి కానీ, వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ, బిర్యానీ హ్యాండిక్రాఫ్ట్ కానీ అందవికారం లేనటువంటి వ్యక్తికి ఇచ్చి అతను ఎప్పుడైతే తింటా ఉంటాడో ఆబగా అది ఓకే చూసే కొద్ది కూడా మీ గ్రహ దోషాలు పోతాయండి. ఓకే సరే, థ్యాంక్ యూ అండి. మీరు చాలా వరకు వాస్తవం చెప్పారండి. థ్యాంక్ యూ అండి. అది అదండి క్యాల్కులేషన్ పార్ట్ చెప్పారు ఫస్ట్ అనేది. అలా అంటే మనం విద్యార్థులుగా ఉన్నాం కాబట్టి గురుగారు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చెప్పడానికి ట్రై చేశారు. ప్రిడిక్షన్ పార్ట్ అయితే ఇలా ఉంటుందండి. మీకు నేర్పిస్తానండి. నేను ప్రతి ఒక్కటి మీకు కూడా నా గురువులు చెప్పినటువంటి అన్ని మీకు నేర్పుతానండి. అదండి. ఇప్పుడు గురువు గారు మీరు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉందండి. గురువు గారు 100% వాస్తవం ఉంది. మీరు క్లాసెస్ ఏ టైం పెట్టినా కూడా నేను అటెండ్ కావడానికి ప్రయత్నం చేస్తాను. నమస్తే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయండి? గురువు గారు నమస్కారం అండి. నమస్కారం సార్, మాకు దీని గురించి జ్యోతిష్యం గురించి అవగాహన లేదు. అందువలన కొంచెం చాలా బేసిక్స్ నుంచి మీరు మొదలు పెడితే మాకు కొంచెం బాగా మొదలు పెడుతున్నానమ్మా. అవునా సార్? అందుకని నేను 2 పుస్తకాలు కొనుక్కోండి. నేను ఒక పుస్తకం కూడా ఇప్పుడు ఒక పేజీని మీకు పెట్టింది దేనికని అంటే, పుస్తకాలు మామూలుగా ఆ దాంట్లో అయితే మీకు ఒక్కో స్టెప్ ఫస్ట్ ఆలు తెప్పిస్తారు, తర్వాత ఆలని 2 అక్షరాలుగా నేర్పిస్తారు, తర్వాత 3 అక్షరాలు పలకటం నేర్పిస్తారు, తర్వాత పుస్తకం చదివే స్థాయికి ఎలా వస్తారు. మేము చెప్పే విధానంలో మీరు అలాగా అంచెలంచెలుగా క్లాసు మొదలుపెట్టిన కాడికి 4వ నెలకు వచ్చేప్పటికి మీరు వేగంగా దాన్ని చెప్పగలిగే స్థాయిలోకి వెళ్తారమ్మా. ఓకే సార్. ఎందుకంటే బేసిక్స్ వీటి ఏ విధంగా ఏవి ఇవన్నీ కూడా నక్షత్రాలు, రాసులు, గ్రహాలు బేసిక్ అని అనుకోవద్దమ్మా. అసలు అవును సార్. మీరు ఆల్రెడీ 10th లో ఉన్నట్టే లెక్కేసుకోండి. ఇప్పుడు మీ 10 ఏళ్ల వయసులో ఒక విషయం మీకు ఏదైనా గుర్తు చేయగానే తక్కువ అని ఆ యొక్క భావావేశం ఎలా వస్తుందో మీరు అంత తర్ఫీదుగా మీరు అందుకుంటారమ్మా. అలాగే గురువు గారు. అలాగే. నమస్కారం. నమస్కారం. ఇంకెవరిని ఏమన్నా అడుగుతారండి? ఏమన్నా డౌట్స్ ఏమన్నా? మీ అందరికీ నేను అప్డేట్స్ అనేది రేపు గ్రూప్ లో మెసేజ్ రూపంలో పెడతానండి. మనీ పే చేసిన వాళ్ళందరితోనూ నేను రేపు ఫోన్ చేసి మాట్లాడతాను. క్లాసులు ఎప్పటి నుంచి రెగ్యులర్ గా ఉంటాయన్నది కూడా రేపు చెప్తానండి మీకు. ఏ విషయం చివరిలో గ్రూప్ సభ్యులందరికీ ఒక చిన్న మాట అమ్మా. ఒక జాతకం చూడటం అని అంటే కుస్తీ పట్టాలి అనేటువంటి దాంట్లో నుంచి 5 నిమిషాల్లో ఆ వచ్చిన వ్యక్తి దేనికి వచ్చాడో, ఎందుకు వచ్చాడో మొత్తం చెప్పగలిగే స్థితిలో మీరు ఇక్కడ నేర్చుకోబడతారు. ఆ వ్యక్తి జాతకంలో ఉన్న మైనస్లు ఎప్పుడైతే మీరు చూడటం మీకు అవగతం అయిపోతుందో, ప్లస్లు ఆటోమేటిక్ గా అనుకూలం. ఈ మైనస్లకు మీరు రెమెడీలు చెప్పడం వల్ల ఆ ప్లస్లన్నీ కూడా యోగించటం మొదలవుతాయి అన్నమాట. బయట జరుగుతుంది ఏంటంటే దశ బాగాలేదు, అంతర్దశ బాగాలేదు, వెళ్ళి దానం ఇవ్వండి, హోమం ఇవ్వండి ఇలా చెప్తారు. కాకపోతే మా గురువు గారు ఏంటంటే అందరూ ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉంటారు, నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. కాకపోతే మైనస్లు ఏంటో చూసి ప్లస్లు డెవలప్ అవటానికి మైనస్లకు రెమెడీలు చేయించేయండి. వాడు తొందరగా కోలుకొని మీరు బాగుండాలని కోరుకుంటారు. అదొక్కటి మీకు చాలని చెప్తున్నారు. గత 24 సంవత్సరాలుగా నేను జాతకాలు చెప్తూ ఫస్ట్ టైం ఫీజు తీసుకోవటం అనేది ఇప్పుడేనమ్మా. ఇప్పుడు వరకు నేను ఎప్పుడు కూడా ఒక జాతకం చెప్పినందుకు ఎక్కడ డబ్బులు తీసుకోలేదు. 2 రూపాయలు హుండీలో వేయమంటాను, ఒక మనిషికి ఆహారం అందజేయమంటాను. ఆ యొక్క కార్యక్రమం వల్లే నన్ను గురువు గారు ఈ స్థాయిలో నన్ను నిలబెట్టారు. దేవతలు కానీ గురువులు కానీ నన్ను అంత ఉన్నత స్థాయిలో ఉంచడం కానీ, నేను అతి తేలిగ్గా రహస్యమైనటువంటి విద్యను అందరికీ చెప్పడానికి నేను రావటానికి కానీ, అది మళ్ళీ మా గురువు గారి దగ్గర పర్మిషన్ తీసుకొని నేను క్లాసులు మొదలు పెట్టాను. ఇంకో విషయం అమ్మా, గురువు గారు చెప్పే పాయింట్స్ కొన్ని మీకు ఎక్కడా కూడా దొరకవు. ఎందుకు దొరకవంటే ఆ టైప్ ఆఫ్ పాయింట్స్ అనేది దగ్గర 30 సంవత్సరాల నుంచి రావట్లేదు. ఎక్కడా కూడా ఎక్కడో పురాతనమైన విద్య నేర్చుకున్న వాళ్ళ దగ్గరే ఉన్నాయి.
వాళ్ళు బయట పెడితే వస్తాయి, లేకపోతే లేదు. అంతే. ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకే అందుతాయి అది. మన జ్యోతిర్లింగాలు చూసుకోవచ్చు, కులదేవతను చూసుకోవచ్చు, ఇష్టదేవతను చూసుకోవచ్చు, పాలనా దేవతను చూసుకోవచ్చు జాతక చక్రంలో. ఇలాగా ఇన్ని రకాలుగా చూసుకొని మనం ఆ యొక్క సూత్రాల ప్రకారం వెళ్తా ఉన్నాం అనుకోండి, కులదేవత వంశానుగతంగా రాశిలో ఎలా చూడాలి, పాలనా దేవత ఆ దేవతను పట్టుకొని మనం ఆ మంత్రం చదువుతుంటే మనం రోజువారీ చేసే పనులు అనుకూలంగా ఎలా అవుతాయి, ఇష్టదేవత అంటే మనం జన్మెత్తిన తర్వాతే మనకి అనుకూలంగా ఉండే దేవత ఏంటి అనేది, ఇలాగ చాలా విషయాలు ఉన్నాయమ్మా, ఇవన్నీ చెప్పబడతాయి. ఓకే గురుగారు, ధన్యవాదాలండి. ఓకే సాయం. గురుగారు నమస్కారం అండి. చెప్పండి. నా పేరు హనుమత్ దత్తానంద్ అండి. గురుగారు సమయం ఏమైనా మనం 9 గంటల ప్రారంభం చేసుకోవచ్చా? అది ఇక రాజా గారితో మాట్లాడుకోండి సార్. ఎందుకనంటే ఆయనేమో ఒకసారి 8 అన్నాడు, ఒకసారి 8:30 అన్నాడు, ఒకసారి 9 అన్నాడు. ఎందుకంటే సభ్యుల యొక్క అందరికీతో మాట్లాడి ఒక టైం ఫిక్స్ అయ్యి బాబు అని చెప్పాను నేను. ఆ టైం ప్రకారం ఏ టైం అయినా నేను క్లాస్ ఇవ్వగలను. 8 గంటల కాడి నుంచి 9:30 లోపు ఏ టైం అయినా నేను క్లాస్ చెప్పగలను. అలా కాదు, అందరూ ఆఫీసులకి వెళ్ళి వచ్చేవాళ్ళు, గుళ్ళకి తాళాలు వేసి వచ్చేవాళ్ళు, అందుకే రాజా అందరూ కూడా ఉన్నారు. అందుకని 9 తర్వాత అని ఎక్కువ మంది దానికే చెప్తాను 9:30కి పెడుతున్నామండి. అంతే చెప్తే 4 రోజులు ఎక్కువైనా కానీ క్లాసు నిడివి తగ్గించి పోనీ ఒక అరగంట పెట్టుకుందాం అండి. క్లాసు నిడివి తగ్గించి అది ఇంకో నెల ఎగస్ట్రా చెప్పుకుందాం. కానీ ఎక్కడ ఏది వదిలేసే ఇది మటుకు ఉండదండి. అంటే 9 ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం 9 గంటలకు ప్రారంభం చేస్తే ఇక రాజాను సభ్యులు మాట్లాడుకొని అది మీరు నిర్ణయించారు. చైతన్య గారు చెప్పండి అండి. ఒక హాఫ్ అన్, ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు 9:30 అని అంటే 9:45 అవుతుంది మనకు దాదాపు స్టార్ట్ కావడానికి. అంత ఓకే, 9 కంటే 9:10 అవుతుంది. 9:10-15 కన్నా స్టార్ట్ అవుతుంది కూడా 9 గంటలకి చెప్పేద్దాం మనం. సరే ఓకేనండి, 9కి పెడదాం. కామన్ టైం అనమాట 9 గంటలు అని. కామన్ టైం అందరూ కూడా భోజనాలు చేసో లేకపోతే పనులు భోజనాలు చేసి అదే 9 గంటలకు దాదాపుగా గుళ్ళని కూడా 8:30 కల్లా ముగించేసి వస్తాం కాబట్టి 9 గంటలకు ఉంటాము. సరే అండి, ఇంకెవరన్నా ఏదన్నా అడిగేది ఏమన్నా ఉందా? అడగండి. సార్ మాకు 9:30కి అయితేనే కొంచెం అనుకూలం అన్నట్టుగా మాకు ఉంటుంది. సరే 9:15 పెడితే 9:20కి జాయిన్ అవుతారు కదా అందరూను. 9:15 పెడితే 9:20కి అలా జాయిన్ అవుతారు కదా. 9:15 పెట్టండి, నాకు 9:30కి జాయిన్ అవుతారు కదా. 9:15 అందరూ 9:30 ఏకగ్రీవంగా అంటేనే నేను అలా పెట్టానండి. సరే అండి, నేను 9:20 కల్లా డైలీ క్లాస్ కి లింక్ షేర్ చేసేస్తాను, మీరు జాయిన్ అయిపోండి. గురుగారు చెప్పండి. గురుగారు అంటే ఇప్పుడు బోర్డు తీసుకుని మనకు బోర్డు మీద చెప్పేటటువంటి అవకాశం అని ఉంటుందంటారు? దేనికంటే నేను ప్రతిదీ చాలా వివరంగా చెప్తాను సార్ మీకు. అదే అంటే మీకు అలా చెప్పగా అంటే మీరు చెప్పేటప్పుడు నేను చూస్తూ ఉంటే మేము రాసుకునే తీరు కూడా మాకు అర్థం అవుతూ ఉంటుంది కదా. నాకు రైటింగ్ ప్రాబ్లం సార్, ఓపెన్ గా చెప్పేస్తున్నా మీకు. అవునగా మీరు రాసినటువంటి రైటింగ్ మాకు అర్థం అయితే చాలు, మాకు అర్థం అవుతుంది. అది ఇప్పుడు మీరు రాసిందే కదా, అదే ఈ చక్రాల్లో మీరు రాసిందే కదా. అది నేను రాసిందే. చాలు సార్, మాకు అదే చాలు. మాకు మీరు కనిపిస్తూ ఉంటే మాకు కాస్త మీ మీద ఇది కలుగుతూ ఉంటుంది, రాయటానికి కూడా బాగుంటుంది. ఒక బోర్డు ఏదైనా పెట్టి అసలు మీరు చెప్పినటువంటి విషయాలు, ఇప్పుడు బాల్యావస్థ అంటే ఏంటి, ఎప్పుడు ఒక గ్రహానికి ఎన్నిసార్లు ఇది వస్తుంది, ఇవన్నీ ఇలా చెప్పారు. ఇలా ఒకటి 1 by 1 మీరు చెప్తూ దాని మీద రాస్తూ అయిపోయింది క్లాసు, జరిపేశాను. మళ్ళీ ఇంకొకసారి అవి అవస్థలు వచ్చేసేటప్పటికి 108 అవస్థలు అండి అవి. అదే అంటే మీరు చెప్పేటప్పుడు ఒక బోర్డు మీద మనకు చెప్పగలిగితే మీరు అన్నట్టు ఇవాళ క్లాసులో మేము అన్ని రాసుకుంటాం వరుసగా, చూసి రాసుకున్నట్లయితే మనకి బాగా పట్టుగా ఉంటుంది. రెండోది ఏంటంటే మాకు విషయం కూడా బాగా అర్థం అవుతుంది. మీరు ఎలా రాస్తున్నారో, మీ మనసులో ఏముందో అది బోర్డు మనకు వచ్చేస్తుంది, మాకు కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. మీ మనసులో ఉన్నటువంటిది మాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే
గురుముఖంగా నేర్చుకోవాలంటే అసలు యాక్చువల్ గా మీ దగ్గరకు వచ్చి సిసిలోస్టియాస్ నేర్చుకోవాలి. కానీ ఇప్పుడున్న అసలు పరిస్థితుల్లో ఆ రోజు ఇక్కడ వేరు, ఈ ఉన్నటువంటి రోజు వేరు. ఉమ్, పరిస్థితులకు అనుగుణంగా లేవు గనక ఉమ్. మీకు మీ ఆన్లైన్ లో చెప్పుకునేటటువంటి క్లాసు కాలానుగుణంగా వచ్చింది. దాన్ని తప్పట్టేదేం లేదు. అది అదే ఉండడం వల్ల అదే మనందరం కలిసాం. అదేలేండి. అయితే ఆ ఒక్క విషయాన్ని మీరు కొంచెం చెప్పగలిగితే, అంటే పెట్టగలిగితే, బోర్డు మీద పెట్టగలిగితే, మీరు మీరు రాసే రైటింగ్ ఆ మాత్రం చాలు, పెద్దగా హడావుడి ఏం అక్కర్లేదు సార్. గురూజీ వీడియో కాల్ ఆన్ చేసి చెప్పండి. ఎప్పుడైనా డౌట్ వచ్చింది ఇది అర్థం కాలేదు అన్నప్పుడు బోర్డు మీద గీయండి. అలాగే అలాగే. అది బెటర్. ఓకే ఓకే. నమస్తే. నమస్తే అందరికీ నమస్కారం అండి. అమ్మా గురువు గారికి నమస్కారం. నమస్తే అమ్మా. అది ప్రతి గ్రహానికి 12 ఆవాలు ఆవాసాలు అని చెప్పారు కదా, అది ఒకసారి మళ్ళీ అవస్థలు అవస్థలు అదొకసారి మళ్ళీ చెప్పరా? ప్రతి అవి వస్తాయమ్మా, ముందు క్లాస్ లో వస్తాయి వరుసగా. అమ్మ ఇది ఊరికి ఇంట్రడక్షన్ గా ఏమేమి చెప్తారు, ఎన్ని రకాలుగా చెప్తారని చెప్పారు. చెప్పాను మీకు. దీన్ని ఇంకా డీప్ గాను ఒక్కొక్క అవస్థ గురించి చెప్తారు ఫలానా క్లియర్ గా అనేది. క్లాసెస్ స్టార్ట్ అయితే రెగ్యులర్ గా ఉంటాయి కదా. సరే ఓకే. సరే మరి నమస్తే అండి. నా పేరు దత్తాత్రేయ. చెప్పండి. రేపు నుంచి కంటిన్యూ ఏంటండి క్లాసులు? ఉన్నారా లైన్ లో? చెప్పండి సార్. రాజా గారు రేపు నుంచి ఉంటాయి కంటిన్యూగా క్లాసులు? నేను రేపు చెప్తానండి కంటిన్యూస్ గా. అంటే ఒక 2 days గ్యాప్ ఇద్దామని. అంటే పంచగ్రహ కూటమి ప్రభావం ఇంకా అవ్వలేదు, 15వ తారీఖు దాకా ఉంది. అందుకని మైండ్ చికాకు అవుతుందండి. చంద్రుడు ఒక నిమిషం. పంచగ్రహ కూటమి ఎక్కడైతే వచ్చిందో దాని నుంచి 4వ స్థానం, 5వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం వీటి మీద దాని ప్రభావం ఉంటుంది. అందుకని కొంచెం మానసిక చికాకులను ఇబ్బందులు అనేవి ఎక్కువ కలుగుతాయి. అందుకని ఆ ఒత్తిడి లేకపోతే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది కదా అన్న ఉద్దేశంలో. సార్ అంటే ఈ రోజు స్టార్ట్ చేసినట్ట కాదా? అంటే ద్వితీయ యజ్ఞం రేపు మళ్ళీ? ద్వితీయ విజ్ఞానం ఏం లేదండి. ఇంకో గురువు గారు కూడా ఉన్నారు, ఆయన కూడా క్లాస్ తీసుకుంటారు. మీరు ఆల్రెడీ ఆయన డెమోలు అన్ని వినే ఉంటారు. 4 డెమోలు ఇచ్చారు. అంటే ఆయన చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ రామకృష్ణ గారు చెప్తారు అనమాట, తర్వాత ఆయన మళ్ళీ జాయిన్ అవుతారు నెక్స్ట్ క్లాస్. ద్వితీయ విఘ్నం అంటే ఏం లేదండి, ఆల్రెడీ 4 కంటిన్యూస్ గా అయినాయి కదా. సరే అడగాల్సింది అడిగేస్తే. హరిగారు చెప్పండి. ఒకటండి, ఇప్పుడు మనము రోజువారీగా ఏవైతే లెసన్స్ చెప్పుకోవాలనుకుంటున్నామో అది మన పీడిఎఫ్ రూపంలో ముందుగానే ఏమైనా మీరు నోట్స్ ప్రిపేర్ చేసి ఉంటే అది గనక మీరు పీడిఎఫ్ పెట్టగలిగితే అందరూ జిరాక్స్ తీసుకొని పెట్టుకుంటారు కదండి. సార్ నేను ఏ రోజు క్లాస్ ఆ రోజు రికార్డింగ్ షేర్ చేస్తానండి. పీడిఎఫ్ ఇది ప్రిపేర్ చేయాలంటే అది చాలా టైము, కొంచెం ఖర్చుతో కూడా కూడుకున్న పని. కొద్దిగా నా రైటింగ్ బాగోదండి, లేకపోతే మొత్తం అంతా కూడా పీడిఎఫ్ చేసి ఎప్పుడో అసలు ఇవ్వటం చేసేవాడిని. అందుకని నేను చెప్తే మీరు మీ యొక్క అందమైన అక్షరాలతో మీరు రాసుకుంటే మీ రైటింగ్ మీకు అర్థమవుతూ ఉంటుంది కదా అని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సార్ గురువు గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈరోజు క్లాస్ మిస్ అవుతే మరి ఆ రోజు సబ్జెక్టు మళ్ళీ మిస్ అవుతాం, లేకపోతే సార్ నేను గ్రూప్ లో రికార్డింగ్ పెడతానండి, అది వినండి మీరు. ఓకే సార్. గ్రూప్ లో రికార్డింగ్ పెడతా, అది విని మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు, గ్రూప్ లో అడగచ్చు, లేకపోతే తర్వాత నెక్స్ట్ క్లాస్ సెక్షన్ లో అడగచ్చు. స్క్రీన్ రికార్డ్ పెట్టేవాళ్ళు భరద్వాజ్ గారు ఆపేయండి. స్క్రీన్ షేరింగ్ షేర్ చేశారు. వెనకాల ఏదో యూట్యూబ్ లో ఇవన్నీ కనిపిస్తున్నాయి రాజా, ఎవరియో. ఇది కూడా రికార్డ్ చేశానండి, గ్రూప్ లో పెడతాను నేను, చూడండి ఒకసారి. శాంతి గారు వచ్చారా రాజా ఇవాళ? ఏమన్నా ఈ రోజు వచ్చారు. పాపం ఎప్పటి నుంచి అడుగుతున్నారండి మీ క్లాసుల గురించి. ఆవిడ మొన్న వచ్చారా విజయవాడ మా ఇంటికి? చెప్పారండి. రీసెంట్ గా వెళ్ళాను, నిన్న కాదు మొన్న వచ్చారు. మంచిది.
సరే గురువు గారు, అయితే ఈ రోజు క్లాస్ ముగిద్దాం. ఓకే, ఉంటున్నా రాజా. అలాగేనండి, ఉంటానండి అందరికి. గురుగారు నమస్కారం అండి.